ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మొన్న రాళ్ల దాడి చేశారని చెబుతూ అనే అనుమానంతో కొంతమంది విజయవాడ సింగనగర్లోని వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది మైనర్ బాలులను టాస్క్ ఫోర్స్ అధికారులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసే అందుకు ఆ విషయం తెలిసిందే. అందుకు నిరసనగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి వడ్డెర కాలనీ వాసులు అక్కడ ధర్నా చేయగా సిఐ వచ్చి మీ పిల్లల్ని సాయంత్రం 6 గంటలకల్లా విడిచిపెడతానని చెప్పడం జరిగింది. మేము మొత్తం విడిచిపెడతాను, మీకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి అనేది. కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతం వచ్చాం. ఇక్కడికైనా మనం చూసినట్టయితే ఎక్కడ వాళ్ళకి సంబంధించిన అది సిఐ గారు అయితే ప్రస్తుతానికి లేరు. ఇక్కడే మామూలుగా సిబ్బంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా లేరు. కొంతమంది సిసిఎస్లో ఉన్నారని చెప్తున్నారు. 1 టౌన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓ పక్క ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, ఈరోజు కనుక మా పిల్లల్ని కనుక వదిలిపెడతాం, మేము కృష్ణాలు పోసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. వాడి యొక్క బాధ ఉండదు. ఏం తెలియని పిల్లల్ని ఇలా తీసుకెళ్లారని ఏదో ఒక మా ఆడవాళ్ళకి ఒక 200 రూపాయలు, మా మగపిల్లలకి ఒక 300 రూపాయలు ఇస్తానని చెప్పి తమను ఆశపెట్టి అక్కడ తీసుకెళ్లారని, అక్కడికి వెళ్ళిన మాట వాస్తవేనని, కొంతమంది కూడా డబ్బులు ఇవ్వలేదని, ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే అదేవిధంగా అక్కడ వెళ్ళాము, ఆయన మా పిల్లలు మేము రానన్న కొద్దిగా దుర్గారావుని మేము మేమైతే తీసుకెళ్ళిపోయామని చెప్పేసి దుర్గారావు యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కనుక మనం కనుక చూసుకున్నట్టయితే మిగిలిన వాళ్ళకి సతీష్ యొక్క తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. మిగిలిన యొక్క పిల్లలు కూడా వాళ్ళ యొక్క బంధువులు కూడా మాట్లాడారు. తమ పిల్లలు పొద్దుట నుంచి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తామని, అదేవిధంగా మట్టి పని చేసుకుంటామని, కూలినాలు పని చేసుకునే తమని ఈ విధంగా తీసుకెళ్ళడం బాగలేదని. కానీ వాళ్ళందరూ మైనర్ పిల్లలని 15-16 సంవత్సరాలు ఒక్కళ్ళు మాత్రం మైనారిటీ తీరిన వ్యక్తి ఉన్నారని, మిగిలిన వాళ్ళు మాత్రం మైనారిటీ తీరిన వ్యక్తులని అని 15, 14, 16 సంవత్సరాల లోపల అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల పొద్దున తీసుకెళ్ళిన వాళ్ళ పిల్లల్ని ఏం చేశారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకి పరిస్థితి ఏంటని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి స్టేషన్కి వెళ్ళి రాజకీయ నాయకుల్ని, బొండా నాయకుల్ని, బాబురావు గారిని మొత్తాన్ని వెళ్ళి కలవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి యొక్క పర్యటన ఈ విధంగా వడ్డెర కాలనీ పిల్లలకి శాపంగా మారింది. వాళ్ళు ఒక మాట ఏమంటున్నారు, పేదలైన మా మీద ఈ ప్రతాపం చూపించేది అని వడ్డెర కాలనీ వాసులు వాపోతున్నారు. పేదలమని మా మీద ఈ విధంగా చూపటం తగదని చెప్పేసి వాళ్ళు ఏదో 200 రూపాయల కూలీ కోసం వెళితే మమ్మల్ని ఇటువంటి కేసులు ఎక్కితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెల్లారుజామున 4 గంటలకు వచ్చింది. ఓన్లీ పిల్లలు సొల్యూషన్ లాంటి పదార్థాలు చేపిస్తున్నారని కొద్దిగా అనుమానంతో మేము తీసుకెళ్తున్నామని ఊరినే బ్రీత్ టెస్టింగ్ చేసి వెంటనే పంపిస్తామని చెప్పినట్టు తెలిసింది. తీసుకెళ్ళిన పిల్లలు ఇంతవరకు తీసుకురాలేదని, తర్వాత చూస్తే వాళ్ళే చేసినట్టు టీవీలో స్క్రోలింగ్ చూసి చాలా ఆందోళన చెప్తున్నారని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇటువంటి చిన్నపిల్లల మీద ఇట్లా తీసుకెళ్ళడం చాలా మంచి పద్ధతి కాదు. అది కాకతాళీయంగా జరుగుండొచ్చు, కావాలని జరగవచ్చు, ఏదైనా సరే చూడాల్సిన అవసరం ఉంది. కనీసం సీసీ కెమెరాలు కానీ అంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తారని చెప్పేసి ఆ పిల్లల యొక్క బంధువులు ప్రశ్నిస్తారు. కొన్ని పక్కమ్మటే సిబ్బంది ఉంటుంది, వాళ్ళ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకో పక్కన కనుక చూసినట్లయితే ఆ పిల్లల్ని ఏం చేస్తారని చాలా ఆందోళన చేస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 1 టౌన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతానికి 1 టౌన్ సిసిఎస్కి వెళ్దాం. చెప్పమ్మా. దుర్గారావు మా అక్క కొడుకండి. నేను పిన్నిని అవుతా. భవాని దుర్గారావు గారు అయితే ఏ పాపం ఏ పుణ్యం తెలియదు. అడిగి పనికి వెళ్తాడు, ఇంటికి వస్తాడు అంతే. 200 ఇస్తాం జెండాలు పట్టుకోండి అంటే కనుక జెండాలు పట్టుకున్నాం. 200 ఇస్తానంటే అంతే. తప్ప నుంచి మాకైతే ఏమీ తెలియదు. అది ఎక్కడ జరిగిందో మాకైతే తెలియదు. చిన్నపిల్లల మీద లెందేసి చిన్నపిల్లల్ని తీసుకెళ్లారు. మా పిల్లల్ని మాకు అప్పచెప్పాలి.
మా పిల్లల్ని మాకు అప్పచెప్పకపోతే మాత్రం ఎంతవరకు అవుద్దో అంతవరకు అవుతుంది. అమ్మాయి నాకు మీరు ధర్నా చేశారు కదా, పోలీస్ ఆయన వచ్చాడు, సీఏ గారు వచ్చారు. సీఏ గారు వచ్చి మీ పిల్లల్ని మేము 6 అప్పచెప్తాం, ఏ అపాయం లేదు మీ పిల్లలకి అనేసి అన్నాడు. సరే అని ఆయన మాట మీద మేము వెళ్ళిపోయాం ఇంటికి. అదండి జరిగింది. పొద్దున 5ంటికి తీసుకెళ్లారండి. పొద్దున 5ంటికి బాన్ బీస్ తాగుతారని ఇక్కడ కంప్లైంట్ వచ్చిందమ్మా. రోజుకి 2 పిల్లల్ని తీసుకెళ్తున్నాం అని పడుకున్నోని లేపి తీసుకొని వెళ్ళి యాన్లో నెట్టేశాడు మా పిల్లల్ని. మా పిల్లల్ని నెట్టేస్తే ఏంటండి అలా తీసుకెళ్తున్నారంటే, మేము 5 నిమిషాలు అలా తెచ్చి మీ పిల్లల్ని మీకు అప్పచెప్తామని. పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు మేము అన్నం కూడు నీళ్ళు లేకుండా మేము రోడ్ల మీద పడిగాపులు పడి మా పిల్లగాడి కోసం మేము అంత సెరపడుతున్నాం. ఎన్ని స్టేషన్లు తిరిగినా సరే మా పిల్లగాడిని ఎక్కడ చూసినా లేరు అంటారు. మా పిల్లగాడు మాకు కావాలి. అడిగారు మీరు మధ్యాహ్నం వస్తే కదా అని అడిగారు మీరు? మేము అడిగాం, ఏమండి మధ్యాహ్నం వస్తే మీరు మా దగ్గర లేరు అనేసి అన్నారు. అంటే నేను సీఏని వచ్చిన దాకా మీరు ఉండాలి కదమ్మా, మరి వాళ్ళు చెప్పిన మాట మీరింటమేంది అనేసి సీఏ గారు చెప్పారు. చెప్తే సీఏ సరే మేము చెప్తున్నా కదా, సాయంత్రం 6ంటికల్లా మీ పిల్లల్ని మీకు అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పారు. అది ఇక్కడ ఎంతమందిని తీసుకెళ్లారని మాకు తెలియదండి. 5 పిల్లలు మాత్రం మా ఒడ్రోలు పిల్లలు. అది వాళ్ళ పేర్లు నాకు తెలియదండి. మా అబ్బాయి పేరు అయితే దుర్గారావు. అది